చెన్నై లవ్ స్టోరీ. ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు మాట్లాడుతూ సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ చెప్పకుండా నెక్స్ట్ వీక్ చెప్తే బెటర్ అని చెప్పారు. అదే ఫాలో అవుతూ ఇప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ రివ్యూ. కిరణ్ అబ్బవరం గారు గెస్ట్ రోల్ లో చేసిన ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీ అని కాకుండా ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ అని టైటిల్ పెడితే బాగుండు. ఫస్ట్ హాఫ్ క్రింజ్ సీన్స్, ఆక్వర్డ్ డైలాగ్స్ తో సమ్హౌ డీసెంట్ గా వెళ్లిపోయింది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ హెడ్ ఏక్. ఈ సినిమా 2000 లో రిలీజ్ అయి ఉంటే ఓకే అనిపించేది. 2026 లో మాత్రం కంప్లీట్లీ అవుట్డేటెడ్. బయట కొంతమంది హిట్ అంటున్నారు, మరి వాళ్ళు హిట్ అంటున్నారో ప్రొడ్యూసర్ హిట్ అని చెప్పిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ అయితే బొమ్మలాట లాగా యూజ్ చేశారు. వాడు వదిలేస్తే వీడి దగ్గరికి, వీడు వదిలేస్తే మళ్ళీ వాడి దగ్గరికి. అసలు అమ్మాయికి ఓన్ చాయిసెస్, ఓన్ ఫీలింగ్స్ అనేవి ఉండవా? అది లవ్ కనెక్షనా లేక రంకు కనెక్షనా? లాస్ట్ లో హీరోయిన్ కి ఇంట్రెస్ట్ లేకపోయినా ఒప్పుకో అని ఎమోషనల్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. ప్రెషర్స్ తో వచ్చేది లవ్ కాదు. సినిమా భాషలో దాన్నే కాంప్రమైజ్ అంటారు. వీళ్ళ పర్స్పెక్టివ్ లో కాంప్రమైజ్ నే లవ్ అనుకుంటే ఇంకా ఏం చేయలేం. ఇక హీరోయిన్ మందు దాగే ఎపిసోడ్స్ అయితే ఏదో రుద్దినట్టు అనిపించింది. అమ్మాయి మందు కొడితే ఆడియన్స్ చూస్తారు, బాగుంటుంది అని పెట్టారు అంతే. ఆ సీన్ అవుట్డేటెడ్ సీన్ సార్. నిజంగా ఒకవేళ తాగినా కానీ ఇంటెన్స్ ఉండాలి సీన్ లో. అవేవి నాకైతే అనిపించలేదు. అండ్ చివరిగా సాయి రాజేష్ అండ్ ఎస్కేఎన్ గారికి ఒక విన్నపం, దయచేసి బేబీ వర్కౌట్ అయింది కదా అని ఇంకా అలాంటి సినిమాలే రుద్దకండి సార్ ప్లీజ్. మెయిన్ గా ఎస్కేఎన్ గారికి ఇక్కడైనా ఆ మీమ్స్ చూడడం ఆపి కంటెంట్ పైన ఫోకస్ చేయండి. మరి మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో రాసేయండి. అండ్ అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. థ్యాంక్ యూ, జై హింద్.